రైట్. మహేష్ గారు, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఈ బైపోల్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ప్రభావం చూపింది అనేది కూడా తెలుస్తోంది. అలాగే ఏ రాష్ట్రంలో జరిగినటువంటి బైపోల్స్లో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు బాగానే ఇవి చూపించాయి. ప్రత్యేకంగా మహారాష్ట్ర మీదే మొత్తం అందరి కన్ను కూడా ఉంది. ఎందుకంటే శివసేనలో వచ్చినటువంటి చీలిక కావచ్చు, గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ముందు ప్రమాణ స్వీకారం అయిపోయి తర్వాత మళ్ళీ ఈ రాజకీయాలు వ్యూహాలు ఇవన్నీ కూడా పన్నిన తర్వాత అధికారంలోకి వచ్చి మళ్ళీ విడిపోయి ఇదంతా జరిగినటువంటి సంఘటనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితి తీసుకున్నప్పుడు ఈ శివసేన వర్గంలో ఒకటేమో బాల్ ఠాక్రే వర్గం, ఇంకోటేమో షిండే వర్గం అన్నట్టుగా అయిపోయింది. ఈ రెండు వర్గాల మధ్యన పక్కన బీజేపీ, ఇటువైపు ఏమో కాంగ్రెస్, ఇక లోకల్గా ఉన్నటువంటి పార్టీలు. సో ఇంతమంది మధ్యలో అక్కడ అధికారం కోసం పోటీ జరిగినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు మీద మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం సార్. ఇక్కడ మనం గమనిస్తే మహారాష్ట్ర వచ్చేకి ఎక్కువగా రిలీజియన్ సెంటిమెంట్, రిలీజియన్ బేస్డ్ ఏరియా అది. అలాగే ఛత్తీస్గఢ్ వచ్చేకి రిలీజియన్ ఆస్పెక్ట్ తక్కువ, అక్కడ గిరిజనులు కానీ అక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియా వేరే. ఈ రెండు కూడా ఒకలా మనం చూడాల్సిన అవసరం కాదు. ఇప్పుడు జనరల్ గా ఇక్కడ బీజేపీని ఎదిరించాలంటే అంత సులభమైన పని కాదు. అది ప్రస్తుతం నేను కాంగ్రెస్ పార్టీలో కూడా నేను ఉండి వచ్చాను. బట్ బీజేపీని ఎదిరించాలంటే వాళ్ళు ఏ ఎత్తేస్తారో దాన్ని డబుల్ ఎత్తేసే స్థితి ఉండాలి. ఎప్పుడు కూడా బీజేపీ ఏం చేస్తా ఉందంటే ఈ జోన్ లో రిలీజియన్ ఆస్పెక్ట్ ని ఎక్కువగా మెయిన్ ఆర్ఎస్ఎస్ గానీ అక్కడంతా కూడా బాగా ట్రైన్ అయ్యి వస్తారు వాళ్ళు. అక్కడ క్యాండిడేట్లు కానీ వాళ్ళందరూ కూడా బాగా ట్రైన్ అయ్యి అవుట్ రైట్ గా గెయిన్ చేయగలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా రిలీజియన్ అంశాన్ని లేపడం ట్రై చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు రిలీజన్ అంశాన్ని లేపడం ట్రై చేయగానే ఆటోమేటిక్ గా వాళ్ళు మాట్లాడిన దానికి ఆపోజిట్ గా మాట్లాడటం మొదలు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఒకవేళ ఏదైనా రిలీజన్ అంశం దేగానే ఎమ్మటే దాని మీద కౌంటర్ వేయటం వల్ల రిలీజన్ అంశం వచ్చినప్పుడు బీజేపీకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే దేశం 70% హిందువులు, మిగతా 30% ఉన్నప్పుడు సో ఈ 70% మనోభావాలను గౌరవిస్తున్న బీజేపీగా 30%కి రిస్ట్రిక్ట్ అయిన ఈ కూటమి కింద పడిపోయే పరిస్థితి. సో ఇది వాళ్ళ రాజకీయం. జనరల్ గా ఆ రాజకీయంలో వీళ్ళు చిక్కుకోకూడదు. వీళ్ళు పదే వాళ్ళు రిలీజన్ ఎత్తినప్పుడల్లా వీళ్ళు రిలీజన్ ఎత్తుకోకుండా, సో ఇప్పుడు మేమున్న ఆమ్ ఆద్మీ వాళ్ళు రిలీజన్ టాపిక్ తెచ్చినా మేము రిలీజన్ జోలికి పోం. వాళ్ళు ఎంత గీ పెట్టినా కూడా మేము అభివృద్ధి, డెవలప్మెంట్, ఎంపవర్మెంట్, ఉపాధి ఇవన్నీ వీటి మీదే ఉంటాం. అంటే ఇది బ్రాడర్ యాంగిల్ తాలూకు పాలసీ ఇది. సో ఇది వాళ్ళక్కడ ఫస్ట్ పాయింట్. అది మనం రెండోది వచ్చి ఇక్కడ మనకు చూస్తే మనీ పాలిటిక్స్ కూడా మెయిన్ నవేడేస్. మనీ ఎన్ని అనుకున్నా మనీ పాలిటిక్స్ కీ రోలు. ఈ మనీ పాలిటిక్స్ లో సమన్వయం చేయాలి. ఇందాక రెడ్డి గారు అన్నట్లు ఏజెన్సీలన్నీ జాగ్రత్తగా ఇద్దరిని ప్రజాస్వామ్య ప్రొటెక్షన్ కోసం సమన్వయం చేయాలంటే ఇద్దరికి అవకాశం ఇవ్వాలి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరికేమో కత్తి, డాలు అన్ని ఇచ్చేసి ఇంకొకరికి వచ్చేకి కత్తి, డాలు వాడకూడదు, ఓన్లీ చేయాలని చెప్తున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో సమన్వయం అంటే డబ్బు రాజకీయాల్లో ఇద్దరికి డబ్బు పంచే అవకాశం ఇవ్వాలి. మహేష్ గారు ఒక్క సెకండ్, మనకి తెలంగాణ శివసేన అధ్యక్షులు శివాజీ గారు లైన్ లోకి వచ్చారు. ఒకసారి వారి అభిప్రాయం తీసుకుందాం. శివాజీ గారు, సో